హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ హోమ్లీ కుకింగ్ వ్లాగ్. ఈరోజు పాలకూర పప్పు తయారీ చూద్దామండి. ముందుగా నేను కుక్కర్లో కందిపప్పు కడిగి పెట్టుకున్నానండి. దానికి సరిపడా వాటర్ పోసానండి. పాలకూర కూడా కడిగి పెట్టుకొని దానిలో వేసానండి. 1 స్పూన్ పసుపు, కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. దానిలో తరిగి పెట్టుకున్న పెద్ద ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. చిన్న ఉల్లిపాయ కూడా వేసుకోవాలండి. పాలకూర పప్పులో టమాటా వేయకూడదు కదండి, అందుకని చింతపండు పెట్టానండి. మూత పెట్టేసి ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు పప్పును ఉడికించుకోవాలండి. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. మా హ్యాపీ బాబు లంచ్ టైం అయిందండి. మమ్మీ ఎప్పుడు పెడుతుందా అని ఎదురెదురు చూస్తున్నాడండి. ఐదు విజిల్స్ వచ్చినాయండి. ప్రెజర్ పోయినాక మూత తీసి చూస్తే పప్పు ఉడికిపోయిందండి. ఇప్పుడు 1 స్పూన్ కారము, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని పప్పు గుత్తి పెట్టి మెదుపుకోవాలండి. మెత్తగా మెదుపుకోవాలండి. మెదుపుకున్నానండి. ఇప్పుడు పోపు పెట్టుకుందామండి. స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ కాగినాక ముందుగా చిన్నులపాయ చితగొట్టుకొని పెట్టుకున్నానండి, అది వేసానండి. చిన్నులపాయ కొంచెం వేగిపోయిందండి. పోపు దినుసులు, పెద్ద ఉల్లిపాయ వేసానండి. అవి కొంచెం వేగినాక కరివేపాకు వేసుకుందామండి. వేగిపోయినాయండి, కరివేపాకు వేసానండి. పోపు అంతా వేగిపోయిందండి. ఈ టైంలో పప్పు వేసుకుంటున్నానండి. పప్పు వేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించాలండి. హ్యాపీ బాబు మమ్మీ ఎప్పుడు పెడుతుందా అని ఎదురెదురు చూస్తున్నాడండి. పప్పు ఉడికిపోయిందండి, ఓ పొంగు వచ్చింది, అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేశాను. మా హ్యాపీ బాబు కోసం ఆమ్లెట్ వేస్తున్నానండి. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మా హ్యాపీకి ఆమ్లెట్ రెడీ అవుతుందండి. రెడీ అవుతుందండి. రెడీ అయిందండి. హ్యాపీకి పెడుతున్నానండి. ఎప్పుడు పెట్టిద్దాం మమ్మీ అని చూస్తున్నాడండి, తింటున్నాడండి. ఓకేనా?